ఈరోజు పాఠ్యాంశము సుభాషితములు. ఈ పాఠ్యాంశము డిగ్రీ మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశాయిపేట, వరంగల్ అర్బన్. సుభాషితాలు. సుభాషితాలు అను పాఠ్యభాగము ఏనుగు లక్ష్మణ కవిచే రచింపబడినది. ఇతడు సుభాషిత రత్నావళి అను పేరుతో అనువాదం చేసిన కావ్యం నుండి గ్రహింపబడినది. దీనిని 5 భాగములుగా విభజింపవచ్చును. 1వది శీర్షిక పరిచయం, 2వది కవి పరిచయం, 3వది పాఠ్యభాగ సారాంశము, 4వది సందర్భ సహిత వాక్యాలు, 5వది వ్యాకరణం. మొదటగా శీర్షిక పరిచయం. సుభాషితాలు అను పాఠ్యభాగము ఏనుగు లక్ష్మణ కవిచే రచింపబడినది. భర్తృహరి సుభాషిత త్రిశతి అను పేరుతో సంస్కృతంలో రచించిన కావ్యమును ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశాడు. సుభాషితం అనగా మంచి మాట. దీనిలో నీతి, వైరాగ్య, మూర్ఖ, పరోపకార, ధైర్య, దైవ, విద్య మొదలగు పద్ధతులను కళ్ళకు కట్టినట్లు తెలిపాడు ఈ ఏనుగు లక్ష్మణ కవి. సమాజానికి కనువిప్పు కలగజేస్తాడు వీటి ద్వారా. దీనిలో ఉన్న ప్రతి పద్యము సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నట్లుగా కనపడుతుంది. ఇవి మన వ్యక్తిత్వ వికాసానికి సుభాషితాలు ఎంతో అవసరం ఉంది. దీనిలో పెద్దవారి అనుభవాలు, చిన్నవారి భావి జీవితాన్ని సుగమంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి మార్గము చూపుతాయి. ఈ సుభాషితాలను రచించినటువంటి కవిని పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు పాఠ్యభాగము సుభాషితాలు. రచయిత ఏనుగు లక్ష్మణ కవి. ఇతని కాలము క్రీస్తు శకము 18వ శతాబ్దము. వీరి రచనలు రామేశ్వరం మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్మ్యము, రామ విలాసము మొదలైన కావ్యములను రచించాడు. అదేవిధంగా సంస్కృతంలో సూర్య శతకము కూడా రాయడం జరిగింది. ఇతడు ఏనుగు అని పేరు గల
రావడానికి గల కారణాలు ఏంటంటే పెద్దపురం సంస్థానం అధిపతులు లక్ష్మణ కవి పూర్వీకుల్లో ఒకరికి గజారోహణ సత్కారం చేశారట. అందుకు వీరికి ఏనుగు అనే వంశనామం వచ్చినది. అనువాదం. భర్తృహరి సంస్కృతంలో సుభాషిత త్రిశతిని రచించాడు. దానిలో నీతి, వైరాగ్య, శృంగార శతకాలు అని 3 భాగములుగా విభజింపబడ్డాయి. ఈ సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి అనే పేరుతో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేశాడు. వీరి అనువాదము ఎంతో మనోహరమైనది. మూల కవి హృదయానికి విఘాతం కలగకుండా, తెలుగు భాష మర్యాదలకు భంగం కలగకుండా ఎంతో సమర్థతతో లక్ష్మణ కవి అనువాదం చేశాడు. ఈ పద్యాలు మన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయి. ఏనుగు లక్ష్మణ కవి రచనా శైలి. లక్ష్మణ కవి పద్యాలు ధారాశుద్ధితో రసవత్తరంగా సాగిపోతూ ఉంటాయి. పాఠ్యభాగ సారాంశము. దీనిలో ప్రధానంగా 5 భాగాలుగా అంశాలను చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. 1, మూర్ఖుల మనసును సంతోషపెట్టలేము అంటాడు ఏనుగు లక్ష్మణ కవి. 2వది, మానవుని పవిత్రమైన వాక్కులు నిజమైన అలంకారాలు అంటాడు. 3వది, సజ్జనుల సహజమైన గుణములు ఎలా ఉంటాయి చెప్తాడు. 4వది, ధీరులు ప్రారంభించిన పనిని పూర్తి చేస్తారు అంటాడు. 5వది, ఉత్తముడు కార్యసాధనలో సుఖదుఖాలు లెక్క చేయడు. మొదటిది, మూర్ఖుల మనసును సంతోషపెట్టలేము. ఎలా సంతోషపెట్టలేమో మనం ఇప్పుడు చెప్పుకుందాం. మొదటగా చెంపకమాల పద్యంలో చెప్తాడు. మకర ముఖాంతరస్తమగు మానికమున్ పెకిలింపవచ్చు, పాయక చలధూర్మి కానికరమైన మహోదది దాటవచ్చు, మస్తకమున పువ్వు దండవలె సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక గటించి మూర్ఖజన చిత్తము దెల్ప అసాధ్యమేరికిన్. ఈ పద్యంలో ఏనుగు లక్ష్మణ కవి మూర్ఖుని యొక్క మనసును సంతోషపెట్టలేము అని చెప్పడానికి మకర ముఖాంతరస్తమగు మానికమున్ పెకిలింపవచ్చు, మొసలి నోటిలోని రత్నమును బయటకు సులభంగా తీయవచ్చును.
ఎడతెగని కదులుతున్న కెరటములతో నిండిన మహాసముద్రాన్ని కూడా తేలికగా దాటవచ్చును. అంటాడు అందుకే పాయకచల ధూర్మికానికరమైన మోదది దాటవచ్చు. అదే విషయం చెప్తాడు ఇక్కడ. శిరసుపై అంటే మస్తకమున పువ్వు దండవల సర్పమునైన భరింపవచ్చు. శిరస్సుపై పూల దండవలే విషసర్పాన్ని కూడా ధరింపవచ్చును. మచ్చిక గటించి కానీ ప్రేమతో మూర్ఖుల మనసును వివరించి చెప్పి వారిని సమాధానపరచడం, వారి మనసును ఒప్పించడం ఎవరికీ శక్యము కాదు, సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్తాడు. దీంట్లో అదేవిధంగా ప్రయత్నించి ఇసుక నుండి నూనెను పిండవచ్చు. చాలా ప్రయత్నించి ఎండమావిలో నీరును కూడా త్రాగవచ్చును. తిరిగి 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 కుందేలు యొక్క కొమ్మునైనా సాధింపగలము, కానీ మూర్ఖుల మనసును మాత్రం సంతోషపెట్టలేము అని స్పష్టంగా కవి చెప్తాడు. అదేవిధంగా పూర్వము నేను తెలివి కొంచెము కూడా లేనప్పుడు ఏనుగులా మదించి నేను సర్వమును తెలిసిన వాడనని గర్వముతో సంచరిస్తూ విర్రవీగాను. ఇప్పుడు కొద్దిగా పండితుల వద్ద కొంచెము తెలుసుకొనగానే నేను ఏమీ తెలియని మూర్ఖుడనని గ్రహించాను. నాకున్న అంతులేని గర్వము తొలగిపోయింది అంటాడు కవి. ఇంకా అంటాడు, ఏమంటాడంటే ఆకాశంభున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోకాంభోది పయోధిని నుండి పవనాందో లోకముం చేరె గంగా కూలంకష పెక్కు బంగులు వివేక భ్రష్ట సంపాతముల్. భర్తృహరి రచించిన సుభాషితాలలో మూర్ఖ పద్ధతి నుండి ఈ పద్యాన్ని తీసుకోవడం జరిగింది. గంగానది ఆకాశము నుండి శివుని శిరస్సు మీదకు వస్తుంది. అక్కడి నుండి హిమవత్ పర్వతం మీదికి వస్తుంది. ఆ పర్వతము నుండి భూలోకము నుండి సముద్రము నుండి ఎక్కడికి వెళ్తుందయ్యా? పాతాళమునకు వస్తుంది. ఆ గంగా నది గొప్ప స్థితి నుండి తొలగిన వారికి అనగా వివేక భ్రష్టులకు
ఈ విధంగానే అనేకములైన పాటలు సంభవిస్తాయి అని అంటాడు ఏనుగు లక్ష్మణ కవి. మరొక పద్యంలో ఏమంటాడు చూడండి. పవిత్రమైనటువంటి వాక్కులే మానవునికి నిజమైన అలంకారాలు అంటాడు ఈ పద్యంలో. భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారాహారముల్ భూషితకేశ పాశామృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషితి చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించు అన్నియున్. దీంట్లో మానవులకు బంగారు భుజకీర్తులు, ముత్యాల హారాలు, అలంకారాలు కానే కావు. అలంకరించబడిన కేశపాశమును, మంచి పూలును, పరిమళ జల స్నానములను ఇవి కూడా అలంకారాలు కావు. మానవుని పవిత్రమైన వాక్కు ఏదైతుందో ఆ వాక్కు మానవుణ్ణి అలంకృతుడిని చేస్తుంది. గొప్ప అలంకారంగా ఆ మనిషిని తీర్చిదిద్దుతుంది. అదే ఆయనకు అలంకారం. వాక్కు అనే భూషణమే అంటే మంచి మాటే మంచి అలంకారం అవుతుంది. మిగిలిన అలంకారాలు, భుజకీర్తులు, ముత్యాల హారాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి? అన్నీ నశ్వరమైనవి, నశించిపోతాయి అంటాడు ఈ పద్యంలో కవి. అదేవిధంగా మానవులకు విద్య రహస్యముగా దాచబడినటువంటి ధనము లాంటిది. విద్యయే రూపము, విద్యయే గొప్ప కీర్తిని, భోగములను కలగజేస్తుంది. విద్యయే గురువు వలె అన్నింటినీ బోధిస్తుంది. విద్య విదేశంలో చుట్టము వలె సహాయపడుతుంది. విద్యయే పరమాత్మ. విద్యతో సమానమైన ధనము, విద్యతో సమానమైన ధనము ఈ లోకంలో లేదు. విద్యయే రాజపూజితము. విద్య లేనివాడు మనిషే కాదు. విద్య లేనివాడు మనిషి కానే కాదు అని భర్తృహరి చెప్పినటువంటి విద్వత్ పద్ధతిలో చెప్తాడు. ఇంకా అంటాడు, తిండి లేకపోయినా ముసలితనముచే కృషించిపోయినా, బాగా శిథిలమైపోయినా, ఆయాసంతో కూడినదైనా
కాంతి విహీనమైన ప్రాణభయంతో దుఃఖము పొందిన నిర్భయంగా మదించిన ఏనుగు యొక్క కుంభస్థలములోని మాంసాన్ని తీసుకోవడంలో ఆసక్తి గల కోపం గల సింహము ఎండిగడ్డిని తినదు అని చెప్తాడు. అదేవిధంగా ఏమంటాడంటే పద్యంలో చూద్దాము. ఆపదలందు ధైర్యగుణం మంచిత సంపదలందు తాల్మియున్ భూపసభాంతరాలమున పుష్కల వాక్చతురత్వ మాజీబాహ పటుశక్తియున్ యశమునందు అనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికిన్. ఇక్కడ కవి అంటాడు, ఏమంటాడయ్యా అంటే సజ్జనుని యొక్క సహజ గుణాలు ఎలా ఉంటాయో చెప్తాడు. ఇక్కడ ఆపదలందు ధైర్య గుణము, ఆపదలు కలిగినప్పుడు ధైర్యంతో ఉంటుంటాడు. అధిక సంపదలు కలిగి ఉన్నప్పుడు క్షమాగుణం ఉంటుంది ఆయనకి. రాజసభ మధ్యములో నిండైన మాట నేర్పుంటుంది. యుద్ధంలో అడుగు పెడితే సమర్థమైన భుజశక్తి ప్రదర్శిస్తాడు. గొప్ప కీర్తి యందు ఆసక్తి కలిగి ఉంటుంది. విద్య యందు అధికమైన కోరిక కలిగి ఉంటుంది. సత్పురుషులకు సహజ సిద్ధ గుణములు, సత్పురుషులకు ఇవి సహజ సిద్ధమైనటువంటి గుణములు అని చెప్తాడు. సజ్జనుడే సత్పురుషుడు. అదే విషయాన్ని మరొక పద్యంలో ఏనుగు లక్ష్మణ కవి వివరిస్తాడు. తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్ తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్ తమకై హన్యహితార్థ ఘాతక జనుల్ దైత్యుల్ వృధాన్యార్థ భంగము కావించెడు వారలెవ్వరూ ఎరుంగన్ శక్యమే ఏరికిన్. సజ్జనుడి గురించి చెప్తాడండి. మొదటగా పరోపకారి ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అంటాడు. తమ కార్యంబు పరిత్యజించు అంటే తమ పనిని విడిచిపెట్టి ఇతరుల కార్యాలు చేసేవాడు సజ్జనుడు. తమ పనిని చేస్తూనే ఇతరులకు మేలైన కార్యాలను చేసేవాడు మధ్యముడు. తమ కోసం ఇతరుల మేలైన కార్యాలను పాడు చేసేవాడు దైత్యులు అంటే రాక్షసులు. వ్యర్థంగా ఇతరుల కార్యాలను ఆటంకం కలిగించే వారిని ఏమనాలి?
ఎవ్వరికీ శక్యం కాదు అని ఈ పరోపకార పద్ధతి నుండి కవి తీసుకున్నాడు. ధీరులు సామాన్యంగా పనిని ప్రారంభం చేయరు. ప్రారంభం చేస్తే పనిని పూర్తి చేసే వరకు వెంట పడతారు, పూర్తి చేస్తారు. ఆ విషయాన్నే ఈ పద్యంలో చెప్తాడు కవి. ఆరంభింపరు నీచ మానవులు, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంతృష్టులై, ఆరంభించి పరిత్యజింతురు రువిఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్, ధృత్యోన్నతోత్సాహులై ప్రారాబ్ధార్థములుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ కావునన్. ఇక్కడ కవి చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమంటాడయ్యా అంటే, నీచులు విఘ్నముల వల్ల కలిగే శ్రమకు భయపడిన వారై కార్యములను ప్రారంభించరు. మధ్యములు కార్యములు ప్రారంభిస్తారు, గొప్ప విఘ్నములకు ఆధీనులై వాటిని విడిచిపెడతారు, మధ్యలోనే ఆపేసేస్తారు. ధీరులు ప్రజ్ఞావంతులు కాబట్టి ఆటంకాల వల్ల కొట్టబడిన వారైనా ధైర్యముతో అధికమైన ఉత్సాహం కలవారై, అంటే ఎన్ని విఘ్నాలు కలిగిన అత్యుత్సాహంతో ముందుకెళ్ళిపోతుంటారు. అధికమైన ఉత్సాహం వారిలో ఉంటుంది. కలవారై ప్రారంభించిన కార్యములు విడిచిపెట్టరు. ప్రారంభించిన వాటిని తప్పకుండా పూర్తి చేసి తీరుతారు ధీరుడు. ఇది ధైర్య పద్ధతి. పద్యంలో అంటాడు, ఉత్తముడు ఎప్పుడైనా కార్యాన్ని సాధించడంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ కష్టాలని, ఆ సుఖ దుఃఖాలని లెక్క చేయడు. ఎవరు? ఉత్తముడు. అయితే అదే విషయాన్ని ఈ పద్యంలో చెప్తాడు కవి. ఒకచో నేలను బబలించు, ఒకచో నేలను బబలించు, ఒకచో నొప్పారు పూసెజ్జపై, ఒకచో శాకములారగించు, ఒకచో శాకములారగించు, ఒకచో నుత్కృష్టాశాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయండు కార్యసాధకుడు, లెక్కకు రానీవడు కార్యసాధకుడు, దుఃఖంబున్ సుఖంబున్ మధిన్. కార్యాన్ని సాధించేవాడు, ఎంత కష్టానైనా ఓర్చుకునేవాడు కార్య సాధకుడు ఎలా ఉంటాడంటే ఇందులో చెప్తాడండి. ఒకప్పుడు నేలపైన పడుకుంటాడు, కటిక నేలపైన.
మరొకప్పుడు పూల పాన్పు పైన పడుకుంటాడు. ఒకప్పుడు కాయగూరలు తింటాడు. ఒకప్పుడు శ్రేష్టమైన వరి అన్నాన్ని తింటాడు. మన భాషలో ఇప్పుడు చెప్పుకోవాలంటే మంచి బిర్యానీ. ఒక్కొక్కసారి బొంత ధరిస్తాడు, ఏం లేకపోయినా, కట్టుకోవడానికి గుడ్డలు లేకపోయినా ఉన్నదాంతో ధరించి ముందుకు సాగుతాడు. మరొకప్పుడు యోగ్యమైన వస్త్రాలు ధరిస్తాడు, మంచి పట్టు సెల్లాలు ధరిస్తాడు. అతడు కార్య సాధనలో అతడు కార్యాన్ని సాధించడానికి సుఖ దుఃఖాలను లెక్క చేయడు. సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయకుండా తన పనిని తాను సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాడు అని అర్థం ఇక్కడ. మంచివాడు క్రింద పడి కూడా బంతి వలె తిరిగి పైకి లేస్తాడు. ఈ పద్యంలో చెప్తాడు. ఒక పద్యంలో కందకము ఓలే సుజనుడు క్రిందంపడి మగుడ మిహిదికిన్నెగయుజుమీ మందుడు మృత్పిండము వలె క్రిందంపడి అడగియుండు కృపణత్వమునన్. మంచివాడు క్రింద పడి కూడా బంతి వలె తిరిగి పైకి లేస్తాడు. మంచివాడు అయితే అల్పుడైతే మట్టి ముద్ద వలె క్రింద పడి దైన్యముతో క్రిందనే అరిగి ఉంటాడు, పైకి లేవలేడు అల్పుడు. అదే విషయాన్ని ఈ పద్యంలో చాలా చక్కగా వివరిస్తాడు కవి. మరొక అంశము సందర్భ సహిత వ్యాఖ్యలు. ఒక 6 సందర్భ సహిత వ్యాఖ్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ. మొదటిది, మూర్ఖజన చిత్తము దెల్ప అసాధ్యమేరికిన్. కవి పరిచయం. ఈ వాక్యము, ఈ పద్యపాదము ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే పాఠ్యభాగంలోనిది. సంస్కృతంలో భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతిని ఈయన తెలుగులోనికి అనువాదించాడు. సందర్భం: మొసలి ముఖంలోని మాణిక్యాన్ని బయటికి తీయవచ్చును, కదులుతున్న కెరటాలతో నిండైన మహాసముద్రాన్ని సులభంగా దాటవచ్చును, భయంకరమైన సర్పమునైనా పువ్వు దండ వలె తలలో పెట్టుకోవచ్చును. కానీ మూర్ఖుల మనసును సమాధానపరచడం ఎవ్వరికీ శక్యం కాదని కవి చెప్పిన సందర్భంలోనిది. ఈ పద్యపాదం అర్థం ఏంటంటే, మూర్ఖుల మనస్సును సమాధానపరచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. వ్యాఖ్య: మొసలి నోటిలోని రత్నాన్ని వెలికి తీయడం, సముద్రాన్ని దాటడం, పామును నెత్తిపై పెట్టుకోవడం అనే పనులు ప్రమాదకరములు. అసాధ్యములు. ఆ పనులనైనా చేయవచ్చునేమో కానీ మూర్ఖులకు తెలిసేలా చెప్పి వారిని ఒప్పించడం మాత్రం అసాధ్యం
అని కవి చెప్పిన భావం ఇది. రెండవ సందర్భ వాక్యము కవి పరిచయము ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. ఇసుకను పిండి నూనె తీయవచ్చును. ఇసుకను పిండి నూనెని తీయవచ్చు. ఎండమావిలో నీళ్లు త్రాగవచ్చు. తిరిగి 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 కుందేలు కొమ్మును సంపాదించవచ్చు. కానీ మూర్ఖుల మనసును సంతోషపెట్టడం మాత్రం కష్టమని కవి చెప్పిన సందర్భంలోనిది. ఈ పద్యపాదము అర్థము తనకు తెలియదు, ఇతరులు చెప్పినది వినడు, వాడే మూర్ఖుడు, అటువంటి మూర్ఖుల మనసును సంతోషపెట్టలేము అని అర్థం. వ్యాఖ్య: ఇసుక నుండి నూనెను తీయడం, ఎండమావిలో నీరు త్రాగడం, కుందేలు కొమ్మును సాధించడం అనే పనులు అసాధ్యములు. ఏదో రీతిగా ఆ పనులనైనా చేయగలమేమో కానీ మూర్ఖుల మనసును మాత్రం సంతోషపెట్టడం సాధ్యం కాదు అని భావం. మూడవది సందర్భవాక్యము: విద్య నెరింగి అనేవాడు మర్త్యుడే. కవి పరిచయం ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. సందర్భము: విద్య నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. విద్య రహస్యంగా దాచుకున్న ధనం వంటిది. విద్య గురువు వంటిది. విదేశాల్లో విద్య బంధువులా సహాయపడుతుంది. విద్య పరమాత్మ వంటిది. విద్యతో సమానమైన ధనము ఈ భూమండలంలో లేదు. విద్య రాజపూజితమును కలుగచేస్తుంది. కాబట్టి విద్య తెలియని వాడు మనిషి కాడని కవి నిర్ధారించి చెప్పిన సందర్భంలోనిది. అర్థము: విద్య తెలియని వాడు మానవుడే కాదు. వ్యాఖ్య: ప్రతి వ్యక్తి విద్యావంతుడై ఉండాలి. విద్య వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విద్యే ధనము, రూపము, పరమాత్మ. విద్య వంటి వస్తువు మరొకటి లేదు అని కవి విద్యా విశిష్టతను గూర్చి తెలిపాడు. నాలుగవది ప్రకృతి సిద్ధ గుణములు సజ్జనాలికిన్. ఈ కవి పరిచయం ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. మొదటగా సందర్భము: ఆపదలు వచ్చినప్పుడు ధైర్యము, సంపదలు కలిగినప్పుడు ఓర్పు, రాజసభలలో నిండైన వాక్చతురత్వము, యుద్ధములో భుజబల శక్తి, కీర్తియందు అనురాగము, విద్యయందు అధికమైన కోరిక అనేవి సత్పురుషులకు సహజ సిద్ధంగా ఉండే గుణములని కవి చెప్పిన సందర్భంలోనిది. దీని అర్థం ఏంటంటే సత్పురుషులకు ఆపదల్లో ధైర్యం ఉంటుంది, మంచి సంపదలు కలిగినప్పుడు
వారికి ఓర్పు ఉంటుంది. ఇతనికి ఇవి సహజ సిద్ధ గుణములు. సత్పురుషుడు రాజసభలలో చక్కగా మాట్లాడే నేర్పు ఉంటుంది, భుజబల శక్తి ఉంటుంది, కీర్తి సంపాదించాలనే కోరిక ఉంటుంది, విద్యందు మంచి ఆకాంక్ష కోరిక ఉంటుంది. సత్పురుషులను పుట్టుకతో వచ్చే గుణములు ఇవి. 5వ సందర్భ వాక్యం. ఎరుంగన్ శక్యమే ఏరికిన్. కవి పరిచయం ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. సజ్జనులు తమ పని విడిచిపెట్టి కూడా ఇతరుల పనులు చేసి పెడతారు. మధ్యములు తమ పనిని తాము చేసుకుంటూ ఇతరులకు పనులు చేస్తారు. తమ పని కోసం ఇతరుల పనులు పాడు చేసే వారిని దైత్యులు అంటారు. వ్యర్థంగా ఇతరుల కార్యములకు ఆటంకాలు కల్పించే వారిని ఏ పేరు పెట్టి పిలవాలో ఎవరికీ తెలియదని కవి చెప్పిన సందర్భంలోనిది. దీని అర్థం ఏంటంటే ఎవరికీ తెలియదు, తెలియ శక్యము కాదు. వ్యాఖ్య. మంచివాళ్ళు తమ పని మాని ఇతరులకు మేలు చేస్తారు. మధ్య రకం మనుషులు తమ పని తాము చేసుకుంటూనే ఇతరులకు సహాయపడతారు. కొంతమంది తమ పని కోసం ఇతరుల కార్యములకు అడ్డుపడతారు. మరికొంతమంది ఊరకనే ఇతరుల పనులకు ఆటంకం కలిగిస్తారు. అటువంటి వారిని ఏ పేరున పిలవాలో ఎవ్వరికీ తెలియదని కవి చెప్పిన భావం ఇది. చివరగా సందర్భవాక్యము. లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. సందర్భము దీంట్లో కవి పరిచయం ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. కార్యాన్ని ఏదో రకంగా సాధించాలనే పట్టుదల కలవాడు ఆ పనిని సాధించడానికై ఏ కష్టానికైనా సిద్ధపడతాడు. ఒక్కొక్కసారి అతడు కటిక నేలపై నిద్రిస్తాడు, పూల పాన్పుపై నిద్రిస్తాడు, ఒకసారి కాయగూరలు తింటాడు, మరొకసారి మంచి వరి అన్నం తింటాడు, ఇంకొకసారి బొంత ధరిస్తాడు, మరొకప్పుడు మంచి బట్టలు ధరిస్తాడు. ఈ విధంగా కార్యసాధకుడు సుఖములను దుఃఖములను ఏనినైనా లెక్క చెయ్యడని కవి చెప్పిన సందర్భంలోనిది. వివరణ. కార్యసాధకుడికి కార్యసాధనమే ముఖ్యం. మొదటగా ఎక్కడ పడుకున్నా, ఏమి తిన్నా, ఏమి కట్టుకున్నా అతడు పట్టించుకోడు. ఎలాగో ఒకలాగన ఆ కార్యాన్ని సాధించడమే అతనికి ముఖ్యం. విద్యార్థులకు చదువు విషయంలో ఇటువంటి పట్టుదల చాలా అవసరం అంటాడు కవి. చివరగా వ్యాకరణం. సందులు సమాసాలు దీంట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. మొదటగా సందులు. శీతాద్రి, శీత ప్లస్ అద్రి, ఇది సవర్ణ దీర్ఘ సంధి. పూర్వపదములో చివరి అచ్చు అకారమునకు, పరపదములో మొదటి అచ్చు ఆపరమవుతుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధిగా చెప్పుకోవచ్చు. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా వాని దీర్ఘములు ఏకాదశమగును.
రెండవ పదము హిమాద్రి. ఈ పదాన్ని విడదీసుకున్నట్టయితే హిమ ప్లస్ అద్రి. హిమలో పూర్వపదం ఇది. పూర్వపదములో చివరి అచ్చు అకారము, పరపదములో మొదటి అచ్చు అకారము. అకారానికి అకారం పరమవుతుంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధిగా చెప్పుకోవచ్చు. దీనికి సూత్రము ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటుంది. మూడవది మహోదధి. ఈ పదాన్ని విడదీసినట్లయితే మహా ప్లస్ ఉదధి. మహాలో పూర్వపదములో చివరి అచ్చు అకారమునకు, ఉత్తర పదములో మొదటి అచ్చు ఊపరమవుతుంది కాబట్టి దీని గుణసద్ధిగా చెప్పుకోవచ్చు. దీని సూత్రం ఏంటంటే అకారమునకు ఈ ఊరులు పరమగునప్పుడు క్రమముగా ఏవో ఆర్లు ఆదేశమగును. మరొక పదము శల్యోధనంబు. దీన్ని విడదీస్తే శాలి ప్లస్ ఓదనంబు. ఇది యనాదేశ సంధి. దీని సూత్రం ఏంటంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా యావారాలు ఆదేశమగును. మరొకటి పూసెజ్జ. ఈ పదాన్ని విడదీస్తే పువ్వు ప్లస్ సెజ్జ. ఇది ప్రాతాది సంధి. సూత్రం ఏంటంటే ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగా అనే ప్రకారం ఊ అనేది లోపిస్తుంది, పూసెజ్జ అవుతుంది. అదేవిధంగా మరొకటి అడిగియుండు. అడిగియుండు ఇది సంధి లేని చోట, అంటే ఎడాగమ సంధి. ఇది అడిగి ప్లస్ ఉండు అవుతుంది. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబు ఎడాగమంబగు సూత్రం ప్రకారం ఈ పదాలు విడదీసుకొని చెప్పుకోవచ్చు. రెండవ అంశం సమాసములు. మొదటగా కార్యసాధకుడు అనే పదము. కార్యమును సాధించువాడు విగ్రహవాక్యము. ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. ఇది రెండవ పదము వివేక భ్రష్టులు. విగ్రహవాక్యము వివేకము నుండి భ్రష్టులు. పంచమీ తత్పురుష సమాసంగా చెప్పుకోవచ్చు. మూడవది సభాంతరాలము. దీని విగ్రహవాక్యం సభ యొక్క అంతరాలము. ఇది షష్ఠీ తత్పురుష సమాసంగా చెప్పుకోవచ్చు. మరొకటి ప్రాణభయము. విగ్రహవాక్యము ప్రాణము నందు భయము. ఇది సప్తమి తత్పురుష సమాసంగా చెప్పుకోవచ్చు. ఐదవది మూర్ఖ జనులు. విగ్రహవాక్యం మూర్ఖులైన జనులు. ఇది విశేషణ పూర్వపద కర్మాధార సమాసంగా మనం చెప్పుకోవాలి. చివరగా వాగ్భూషణము. దీని విగ్రహవాక్యము వాక్కు అనేది భూషణము. ఇది రూపక సమాసం అవుతుంది. ధన్యవాదములు.